హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. అందరికీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 32 అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చూసినవా, అది నేను పోయి మాట్లాడితే ఎట్లా తిరుగుబడుతుంది అనుకుంటానావు? దాని జీవితము దాని ఇష్టమాట. ఇప్పుడు నువ్వు ఏమనకు, ఆగరాదు. మరి ఎందుకు పోయి మళ్ళా గెలుకుతానవు? గెలకపోతే ఏంది? మనం బువ్వ పెడతానం, మనం చెప్పినట్టు అది ఉంటదా, లేకపోతే దాని ఇష్టం కొద్దీ అది నడుతుందా? ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా మంచిదే, నీ బిడ్డ ప్రవర్తన మంచిగా లేదు, అది నీ కొంప ముంచడానికే ఉన్నది. ఇప్పుడు చూసినవా, నిన్ను నలుగుట్లా నీ పరువు తీసిందా లేదా? తీసిందత్తమ్మా, మరి ఏం చేద్దాం? బావా, మనం ఏం చేద్దాం ఏం కథ అనేది రాత్రి మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. రాత్రి ప్లానింగ్ వేద్దాం. అరే, మీ అమ్మను పంపిరా. మీ అమ్మ మాటికి మధ్యలో అడ్డమత్తాంది. ఏదన్నా ప్లాన్ వేసినా కూడా మీ అమ్మ కానిచ్చేటట్టు లేదు. దానికి సపోర్ట్గా ఉన్నట్టే ఉంటుంది, మాట్లాడుతుంది. అదేనే ఇప్పుడు సాయంత్రం బస్కు ఒమ్మందం. అది ఉన్నా కూడా మనం అనుకున్న ఏమీ జరగనియ్యది. అదేమంటాంది? నీకు తెలియదే అమ్మా, చిన్నమ్మ గుణం వేరే ఉన్నది. నా కొడుకు బతుకు ఎట్లయితే అట్లాయే, నా కొడుకు ఎడిపోయినా మంచిది కానీ ఇంకొకళ్ళ బతుకు ఆగం కావద్దు అని చూస్తుంది. ఇవ్వల బతుకు ఎవలాగం చేస్తాన్నావు? మంచికే పెళ్లి చేసుకో అని అంటాన్నావు. అదే గాని దాన్ని పంపించిందే బెటరు. అయితే ఇప్పుడు ఏమంటాంది నువ్వు పోయి మాట్లాడితే? నువ్వు నన్ను అనే హక్కే లేదు. ఇన్ని రోజులంటే పడ్డగాని నువ్వెవరు నన్ను అనడానికి? నీకు అస్సలకే అనే హక్కు లేదు. నువ్వు నా జోలికి రాకు, నా ఇష్టం ఉన్నోళ్ళను నేను చేసుకుంటా. ఇన్ని రోజులంటే భరించుకుంటా వచ్చినా గానీ ఇప్పుడు నన్ను ఒక్క మాట అన్నా కూడా మంచిగా ఉండదని మాట్లాడుతుంది. అది మాట్లాడని ఎంత ఎగురుతుందో ఎగరని. అది అనుకున్నదేమీ జరగదు. లాస్ట్ కత్తే మనం అనుకున్నదే మనం చేసిందే మనం చేస్తాం గాని మీకెందుకు? మీరు టెన్షన్ తీసుకోకుండా సప్పుడేక ఉండుర్రి. సరే నేను పోయి ఒకసారి మాట్లాడతావు. ఎవ్వలం ఏం మాట్లాడినా కూడా దాని మనసు మారుతుందాయే? నాకు అర్థం కాదు. మరి మీ తమ్ముడు ఈ పిల్ల కావాలని పట్టుబట్టబట్టే, వాళ్ళిద్దరేమో ప్రేమించుకోబట్టే. మరి పోనీ ఎట్లయితేంది? ఆ పిల్లగాడైతేంది, ఈయనైతేంది గాని మరి ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరికి చేద్దాం పట్టు. మళ్ళీ అదే మాట మాట్లాడతావు. ఇప్పుడు ఏత్తావు లచ్చల కట్నం పోతావా? ఏం నుండి తీసుకొచ్చి పోతావు? వాళ్ళు ముందుగాల గదే అని అంటారు, తర్వాత నీకు ఇద్దరు బిడ్డలేనాయే చెరిసగం ఆస్తి వంచు అని అంటారు. ఇవాళ రేపు లంగలకే ఉన్నది తెలివి. బయట పడదాకా ఒకలాగా మాట్లాడతారు, బయటపడ్డాక ఇంకొక లెక్క మాట్లాడతారు. నీకు మన్ను తెలియదు, మశానం తెలియదు. సప్పుడేక ఊకో. నా తమ్ముడు నీ బిడ్డను ఇట్టపడతాండు, చేసుకుంటా అన్నప్పుడు వాడు ఖచ్చితంగా చేసుకుంటాడు. సరే తీయే, అన్నం అయితే తిందాంపా. నీ అవ్వ ఈ టెన్షన్ పాడుగాను. ఈ టెన్షన్ కి తిండి లేదు, తికాన లేదు, పానం అంతా గావర్ అవుతుంది. తిందాం. ఏందో పడ్డ కొద్దీ ఊకే వీళ్లకు అలసైపోయింది. చంపితే చంపని, నన్ను చంపినా నేను ఏమనగాని నా జీవితం ఇంకోని చేతిలో నాశనం చేస్తానంటే ఇక ఊకుండద్దు. ఊకున్న కొద్దీ బాగా రెచ్చిపోతారు వీళ్ళు. వేస్ట్ వాడేది కత్తాండు నా దగ్గరికి. అయితే నువ్వు సీనును ప్రేమించుతాన్నవా? అవును, ప్రేమిస్తున్నా. అందుకే నన్ను అద్దంటానవా? అవును, అద్దంటున్నా. నువ్వు అద్దన్నా ఏదన్నా లాస్ట్ కత్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఏమో అనుకుంటానవు గాని. అరే ఓ వేస్ట్ గా, నువ్వు మనిషివేనారా? ఏ ఆడిది దొరుకుతలేదారా నీ బతుక్కు? తాగుబోతోని వినాయే, తిరుగుబోతోని వినాయే, నీకు ఏడ దొరుకుతారు గాని నా జీవితం తోటి ఆడుకోవాలని ఎందుకు చూస్తున్నావురా నువ్వు? చెప్పందుకొని చీపిరందుకొని చంపుతా బాడుకోవు. నీకు ఇక్కడ ఏం హక్కు ఉందని ఉన్నావురా? చక్కగా నీ ఇంటికి నువ్వు వీకు. ఏందే గట్ల మాట్లాడతానవు? నా అక్కిల్లు కాబట్టి ఉంటున్నా. నీ అక్కిళ్ళని ఇక్కడ రాసున్నదారా? చెప్పావు, నీ అక్కుండుడే ఇక్కడ ఎక్కువ, ఇంకా నువ్వు ఉంటున్నావా? మూతి బిదికే చంపితే 32 పండ్లు మొత్తం కింద రాలాలే. ఏమో ఊకే ఊకున్న కొద్దీ మీది కచ్చుకుంటా బాగా
నువ్వు నీకు అంతగానం దమ్ముంటే అంతగానం సాతనైతే ఎవరినన్నా వేసుకోపోరా ఏమో నా ఏం పడబడ్డవేమ్రా మీ దినాలు అయ్యా మీ సావులు అయ్యా కానీ చంపినాడు చంపుతా ఒక్కొక్కడిని నన్ను ఏమనుకుంటారో పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటే మీ ఈ పంత బద్దలు భాషింగాలు అయితాయి అడుగు నప్పతట్లోడా ఇంకోసారి నా దగ్గరికి అత్తే చెప్పు అందుకుందంతా నా మీద చేతులు వేయడానికి గాని నన్ను ఏదో వేయడానికి గాని చూస్తే చేతులను కత్తి పట్టుకొని నరుకుతా ఇక కత్తి నా దగ్గరనే పెట్టుకుంటా నీ ఇంటికి చక్కగా మూసుకొని పో లేకపోతే నిన్ను ఇడుంటే నేనే చంపుతా ఎందుకే నువ్వంతా రుబాబు చూపిస్తానావు నీ లవర్ని చూసుకోనా ఆ లవర్ని చూసుకొని కాదు నాకు కాబోయే భర్తని చూసుకొని రుబాబు అర్థమైందా నడతావా నడవవా నీ అక్క ఆగు కట్టేడున్నది తెత్తా అమ్మో పెట్టినా పెడుతుంది అది రకంగా మాట్లాడితేనే ఈ దద్దమ్మలు అనేటిది ఉచ్చబోసుకుంటారు ఏందో ఊకున్న కొద్ది బాగా రుబాబి ఎత్తారు ఆ చదువంతా పాడు చేసింది ఈ సంవత్సరం నన్ను ఎగ్జామ్స్ రాయకుండా చేసింది మళ్ళా సంవత్సరం రాయాలి నేను ఎగ్జామ్స్ దొంగ మోకబ్ది నాకు ఇంట్లో పిచ్చిలేసినట్టు అవుతుంది శ్రీనుతోటి నేను ఎట్లయినా చేసి ఫోను మాట్లాడాలి మా ఫ్రెండ్ ఇంటికి పోతా ఒకసారి ఏం చేస్తాడు మనతోటి కాసేపు మాట్లాడి వస్తా చున్ను ఎక్కడున్నదో బావా వాళ్ళ ఇంట్లో ఏది సప్పుడు వినబడతలేదు మరి లావణ్యను ఏమన్నా అంటుర్రా ఏంది నాకు అదే టెన్షన్ అవుతుంది ఏమంటారు వాళ్ళ బొందంటారా ఇంకా వాళ్ళకు కొంచెమన్నా ఉండాలే ఏమన్నా అంటే మనకు వినిపించకపోవునా ఇంటి ముంగడికి ఇంటెనకకు తిరుగుతున్నా కానీ లావణ్య కనిపిస్తలేదు కదా అదే గాని ఇంట్లోనే ఉండవచ్చు ఇక అందరూ ఉన్నారు కదా ఆ శ్రీకాంత్ గాడు ఇయ్యల్లా పీకుతే కాదా ఇక ఇంత నిజం తెలుసుకున్నాక వాడు ఇంకా చేసుకుంటా అని అంటాడా నాని ఏం చేస్తుర్రు ఏం లేదమ్మా చెప్పే అన్నము తింటుర్రారి అన్నం కూర అండినా బంటి దా అబ్బా ఇప్పుడు ఏది అద్దమ్మా ఇంకెందుకురా అద్దు అద్దు అని అంటున్నావు గత కొన్ని రోజుల నుండి చక్కగా నువ్వు తినుడే లేకపాయే ఇంకేంది ఇప్పుడు నీ సమస్య అనేది క్లియర్ అయింది కదా క్లియర్ అయిందని ఎట్లా అనుకుంటామమ్మా వాళ్ళు ఇప్పుడు లావణ్యను ఏమంటుర్రో ఏం కథనో నాకు అదే టెన్షన్ అవుతుంది ఇప్పుడు నేను పోయి చూద్దామన్నా కూడా ఛాన్స్ లేదు బిడ్డ నన్ను వాళ్ళు పోతే ఇంకెన్ని మాటలతోటి ఏమంటారో వద్దు వద్దు అత్తమ్మ నువ్వు ఓడద్దు ఏదైనా లొల్లైతే మనకు వినవడకపోవునా కానీ మీరు సూపర్ అత్తమ్మ ఎందుకు నాని కాదు శ్రీనుకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారనంటే నాకే మంచిగా అనిపించింది మీ ఆలోచన కానీ మీ మనసులో ఉన్న మాటలు కానీ నాకు మంచిగా అనిపించినాయి వాని ఇష్టమే మా ఇష్టం బిడ్డ ఇప్పుడు వాడిని కూడా మేము కాదు అని అంటే వాడు పుస్తకం ఏదైనా వేసుకుంటే మాకు దొరుకుతాడా చెప్పు వాడు అనుకున్నదే వాడు వేయాలి వానికి ఇది ఇయ్యాలి అని మేము చిన్నప్పటి నుండి అంతే అనుకున్నాం అట్లనే ఉంటున్నాం సరే తీయే గదే లావణ్య కనబడతలేదు బయటకు ఇంట్లోకు తిరుగుతున్నా గానీ కనబడతలేదు ఒకసారి మాట్లాడితే అయిపోవు అనిపిస్తుంది గాని ఎట్లా మాట్లాడు ఇంటి నిండా మందే ఉన్నారు బయటకత్తే మాట్లాడదా తీయలేవు సరేనే బంటి తిందుర్రార్రి పారా బామ్మర్ది ఫస్ట్ తిందాంపా అరే రా బావా ఏమైందిరా పోయిందా బస్సు ఎక్కించినవా ఎక్కిచ్చిందే అక్క ఇక నన్ను కూడా రమ్మంటుంది గాని నేను రేపు పొద్దుగాల అత్త పో అని చెప్పినా అరే తీరా పోదు తీరా ఇప్పుడు ఏం చేసుడు ఏం కథ ఎటు అర్థమైతలేదు ఎందుకే అంత పిచ్చి లేపుకుంటావు ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది తీయలేవు ప్రతిదానికి అంత టెన్షన్ పౌడు ఎందుకు ఎడిపోతానవే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నావు ఇప్పుడు నువ్వు బయటకు పోవుడు అవసరమా పోతే ఏమైతుంది నాకు ఇంట్లో పిచ్చిలేసినట్టు అవుతుంది నేను ఎన్నో నెలల నుండి నన్ను బయటకు పోనిచ్చులేదు మీరు ఎవరితోటి మాట్లాడిచ్చుడే లేదు అట్లా బయటకు పోతానన్నా నా మైండ్ మనసు అనేది కొంచెం రిలాక్స్ అవుతుందని నేను వెళ్తున్నా ఎందుకే అంత బల్పు మాటలు వస్తాయి ఈ లవర్ని చూసుకోనానే అవునే నీకేం చెప్పినా నన్ను ఒక్క మాట అన్నా కూడా మంచిగా ఉండదని చెప్పినా లేదా ఇప్పుడు బయట పోవడంత అవసరమా అవసరం లేదు అయ్యో నిన్ను నాన్న అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు బట్ బండి బాధకో లేకపోతే నువ్వు నా నాన్నవో అట్లా పిలుస్తానా గాని అంతే తప్పించి ఇష్టంతో అయితే కాదు ఒకటే చెప్తున్నా నా లైఫ్ ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది కానీ నా లైఫ్ ని నాశనం చేయాలని మాత్రం ప్లాన్ చేయకూర్రి
నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా. అర్థమైతుందా? మీకు నచ్చిందే చేస్తానంటే ఇన్ని రోజులు చేసిర్రు, నా సగం జీవితం నాశనం చేసిర్రు, ఇంకా సగం జీవితం నాశనం చేస్తా అని చూడకుర్రి. ఈ మాటలకు ఈ ఇంట్లో నాకు మెంటల్ లెత్తుంది. నన్ను కొంచెం మనిషి లెక్క కొంచెం ఫ్రీగా ఇడిచిపెట్టుర్రి. మళ్ళీ నేను చెప్పా, నా జోలికి రాకుర్రి. నాకు ఆయనతోటి పెళ్లి అంతంటద్దు. నేను చేసుకుంటే శ్రీనునే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా మీకు, ఇక మీ ఇష్టం. ఆగే నువ్వు చెప్పు. ఇప్పుడు అవసరమా నువ్వు బయటకోవుడు? నా ఇష్టం అది. నా ఇష్టం ఉంటే పోతా బయటకి, లేకపోతే ఇంట్లో ఉంటా. అది నా ఇష్టం. చూసినావా, అయిందా? ఎగిరి తన్నిందా? ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా నీకు? ఈ రోజులు సాధింది, దానికి బువ్వ పెట్టింది, చదివిపించిందా అంతా పోయింది. ఇప్పుడు నువ్వేవనిరా నాకు చెప్పడానికి అన్నట్టు మాట్లాడుతుంది. నేను ముందు నుండి నీకేం చెప్పుకొస్తున్నా? అంతా బర్రెగించిందిగా, ఏమనాలి నేను? బావా నువ్వు బాధపడకు బావా, ఏం చెయ్యాలో అదే చేద్దాం గాని. నేను ఉన్నాడో, నేను అటు పోయి ఫోన్లో మాట్లాడేది ఏంది? వీళ్ళకేమన్నా భయపడు అంత అవసరమా? వీళ్ళ ఇంట్లోకి పోయి మాట్లాడతా. మా దోస్తుల ఇంటికి పోతా అని చెప్పులు వేసుకున్నా గానీ చెప్పులు ఇడిచి డైరెక్ట్ శ్రీనోళ్ళ ఇంటికి పోయి శ్రీనితోటి మాట్లాడతా. అత్తమ్మ, కూర సూపర్ అండినవు, మస్తున్నది బోటి కూర. ఇక మామయ్య నువ్వు వచ్చినవనే తీసుకొచ్చిండు. శ్రీను చక్కగా బోటి కూర తినడు. మామయ్య తినబెట్టడానికి ట్రై చేస్తాండు ఎప్పడుసుందో గాని వానికి అదంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకే వానికి చికెను, నీకు బోటి అంటే ఇష్టమని బోటి కూర తీసుకొచ్చిండు. మంచిగా అండినవు అత్తమ్మ, మస్తు అండుతావు నువ్వు. అమ్మ నువ్వు తీసుకొని రారాదు, ఒకసారి అమ్మ ఎన్నిసార్లు రమ్మన్నా రానే రాదు. దానికి పనే పని. ఆంటీ, అగో లావణ్య దారా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు మా ప్రేమని అర్థం చేసుకొని మా ప్రేమను ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. నిన్ను చూస్తే మా అమ్మని చూసినట్టే నాకు అనిపించింది. అయ్యో ఏడవకురా లావణ్య, నిన్ను చిన్నప్పటి నుండి చూస్తలేనారా? నువ్వు ఎట్లాంటి దానివని నాకు తెలియదారా? నీ అంత మంచి కోడలు నా ఇంటికి కోడలైతే అంతకంట సంతోషం నాకు ఏముందిరా? అస్సలకే ఏడవకురా చెల్లమ్మ, నీకు మేము ఉన్నాం కదా. ఏ శ్రీను రాయిగో లావణ్య వచ్చింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తాంది? హలో మేడం. నువ్వేడవ కాగు, నీకు మేము ఉన్నాం కదా. మేము అత్త మామ అని కాదు, అమ్మ నాన్న అని అనుకో. ఆగురా, ఏడవకు. ఏమైంది లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నాకు అంత మంచిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడిరు కదా ఆంటీ అంకులు, నాకు మంచిగా అనిపించింది. మా అమ్మని నాకు గుర్తుకొచ్చింది. సరే గాని ఇప్పుడు నువ్వు మా ఇంటికి రాగా మీ వాళ్ళు ఎవరు చూడలేదా? అసలు ఏమైంది? ఏమన్నా అన్నరా? అయ్యింది? తిట్టిర్రా, కొట్టిర్రా, లేకపోతే ఏమైంది? లేదు, తిట్టలే. కూర్చో, నువ్వు ఫస్ట్ కూర్చో. అవునరా, అక్కడ కూర్చో. అగో లావణ్య వచ్చినవా? అవును అంకుల్, వచ్చినా. చెప్పు, ఏమైంది? ఇంటికి వచ్చినాక ఏమన్నా అన్నారా? ఓ ఇక ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రు. మా పరువు తీసినావు, మా ఇజ్జత్ తీసినావు, నువ్వు బతకద్దు, నిన్ను ఏదో ఒకటి చేస్తాం, నువ్వు కోరుకున్నోనికి కాదు, మేం చేసినోనికి నువ్వు పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉన్నట్టు తిట్టిర్రు. ఇక నాకు మస్తు కోపం వచ్చింది. నేను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. అది వచ్చి ఏందో నన్ను బెదిరించుకుంటా, నిన్ను చంపుతాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనుకుంటా బెదిరించింది. నువ్వెవతివి నన్ను చంపడానికి? నా తల్లివా నువ్వేమన్నా? అది ఇదని మస్తు సీరియస్ అయినా. అట్లనే తిరగబడాలరా, తిరగబడితేనే వాళ్ళ బుద్ధులు కావరాలనేటి అంగుతాయి. నువ్వు తిరగబడగాక వాళ్ళు అన్నదల్ల తలకాయ ఊపిట్లా వాళ్ళు నీ అలసు దొబ్బి నిన్ను ఆట ఆడిస్తుర్రు. నాకు మస్తు కోపం వచ్చింది. ఇప్పుడు రాంగవుడని అసలు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోదామని వెళ్ళిన. ఎందుకంటే శ్రీన్ తోటి ఒకసారి మాట్లాడదామని, అక్కడికి పోయి ఫోన్ చేద్దామని వెళ్ళేసరికి ఎటు పోతున్నావు అది ఇది అనుకుంటా వాగిర్రు. ఇక నాకు కూడా కోపం వచ్చింది. ఆ దొంగ బాడుకో వింటనే ఉన్నాడు, వాడు పోతలేడు. వాడు ఉంటే ఉండని, నీ జోలికత్తే నువ్వు అస్సలకే ఊరుకోకు. నేను పక్కనే ఉన్నా కదా, నిన్ను ఒక్క మాట గాని దెబ్బ గాని వేసినట్టుంటే నన్ను విలువ నేను చూసుకుంటా. అందరూ మనకే సపోర్ట్ చేస్తున్నారు. అదే అర్థమైంది. ఇక అక్కడికి పోయి ఫోన్ చేసేది ఏంది అని నీతోటి మాట్లాడదామని వచ్చిన. యో లావణ్య, అస్సలకే బాధపడకు తల్లి. మాకు ఆడపిల్లలు లేరు, మాకు ఉన్నోడు ఒకడే కొడుకు. నిన్ను మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. నీ అంత మంచి గుణము ఎవ్వరికి నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. నీకు ఏదేమైనా శ్రీనుతోటే పెళ్ళైతుంది.
సరేనా? నువ్వు టెన్షన్ అస్సలు పెట్టుకోకు. సరే అంకుల్, కానీ భయం అవుతుంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అని భయం అవుతుంది. చెల్లమ్మ, నువ్వెందుకు భయపడు? ఒక అన్న లెక్క బాధ్యత, నీ బాధ్యత నేను తీసుకుంటా. నీకు నేను తోడుగుంటా. నువ్వు అస్సలకే భయపడకు, బాధపడకు. వాడు ఒక్కసారి ఊర్లా అడుగు పెట్టని వాని ప్రతాపం మేం పడతాం. వాడు ఇప్పుడే అప్పుడు కదిలేటట్టు లేడు ఇక్కడ నుండి. దాని ఇష్టం ఎట్లా ఏది ఉంటే అట్లా అయితే తీయి, దానికి నచ్చినోన్నే వేసుకొని ఏ గంగలన్న ఓని అని డాడ్ అంటాండు. కానీ వాడు అది అస్సలు వింటలేరు తెలుసా. నేను సాటుకు వింటున్నా. దాన్ని ఎట్లయినా చేసి నేనే పెళ్లి చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతుండు. నేను ఒకటే చెప్తున్నారా, వాళ్ళు ఏదన్నా తేడా ఏదన్నా అనుకుంటుర్రు అనుకో, నువ్వు వచ్చి మా ఇంట్లో కూసో, మిగతాదంతా మేము చూసుకుంటాం. అవునవును, అంతే. అవునరా, నువ్వు వచ్చి కూసో. వాళ్ళేం సావరు, సత్తే జావని. నిన్ను గోసగుచ్చుకున్నాక వాళ్ళు సత్తేంది బతుకుతేంది. నువ్వెవ్వరి గురించి ఆలోచించకు. నీకు శ్రీను కావాలని ఉంటే మేము కూడా నిన్ను అద్దు అని అస్సలకే అనం. నువ్వంటే కూడా మాకు ఫుల్ ఇష్టం. సరేనా? నువ్వు వచ్చి మా ఇంట్లో కూసో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని తర్వాత మేము చూసుకుంటాం. సరే ఆంటీ. ఎవ్వరికి భయపడకు. గట్లనే వాళ్ళు ఏదన్నా అంటే ఎదురు తిరుక్కుంటా మాట్లాడు. ఇప్పుడు డేర్ చేసి ఇప్పుడు మా ఇంట్లోకి ఎట్లా వచ్చినావో అదే ప్రకారంగా అన్నిటికీ నువ్వు డేర్ చెయ్యి. నీ వెనక మేము ఉంటాం. సరే. గట్టిగా నన్ను చదువుకోకుండా వేసిర్రు. ఈ ఇయర్ ఎగ్జామ్స్ రాయకుండా వేసిర్రు. నా లైఫ్ను ఏదో రకంగా చెడగొడదామనే చూస్తుంది ఆమె. నేను మంచిగా బతకడం ఆమెకు ఇష్టం లేదు. ఎంతైనా సవితి తల్లి కదరా లావణ్య. కన్న తల్లికున్న ప్రేమ సవితి తల్లికి ఉంటదా? అది చెడిపోవాలనే చూస్తారు. మనం ఏడ్తా అంటే వాళ్ళు నవ్వుతారు. అదే అదే. నువ్వు తిన్నవారా? తిన్నదో లేదో. అమ్మ, చికెన్ వేసి ప్లేట్లా అన్నం వేసుకురాపో, తింటది. వద్దు వద్దు అని అనకు. నువ్వు తిన్నవో లేదో అది పెట్టది నాకు తెలుసు. ఇంత మమ్మల్ని ఇజ్జత్ తీసింది దీనికేంది అన్నం పెట్టేదని వాళ్ళు నమ్మ తినవచ్చు, ఉండవచ్చు. నువ్వు తినకుండానే ఉంటావు. ఓయే, అన్నం వేసుకురాపో, తింటది. సరే అంటే ఇకరా మళ్ళద్దు. సరే మామయ్య. భయపడుతున్నావా? భయపడకు. నీకు నేనున్న బంగారం. అస్సలు టెన్షన్ తీసుకోకు, సరేనా? నీ పెళ్ళి నాతోటే అవుతుంది. మనిద్దరమే పెళ్ళి వేసుకుంటాం. ఆ నమ్మకం నాకున్నది, సరేనా? భయపడకు. నీ వెనకాల మేమందరం ఉన్నాం. సరేరా, చాలా థ్యాంక్స్. నిన్న నువ్వు లెటర్ పెట్టిందే నయమైంది. నువ్వు లెటర్ పెట్టకపోతే నేను అంత ధైర్యం చేసి మాట్లాడకపోదును. అదే ఇక డాడ్ అన్నాడు అట్లనే చెప్పుమాను, చెప్తేనే అదైతుంది అని. నాకు ఇక్కడే మీతోటే ఉండిపోవాలని అనిపిస్తుందిరా. ఉంటావా? ఉండు. అట్లుంటే ఎట్లరా? మీకు తప్పుడు పేరు వస్తుంది, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. వాడు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలరా. ఓడా పోకపోతే ఇంకా ఉంటాడా? వాని సంగతి వాని ఊర్లా వాని బద్దలు బాషింగాలు నేను చేపిస్తా గాని, నువ్వైతే ఇప్పుడు కడుపు నిండా అన్నం తిను, సరేనా? రోజురా, రోజొచ్చి తిను. నిన్న అద్దనటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా అమ్మ నీకు పెడుతుంది. ఇది నీ ఇల్లే అనుకో బంగారం. టెన్షన్ తీసుకోకు. సరేరా, ఫస్ట్ వీళ్ళు ఏ ప్లాన్లు వేయకుండా ఈ బాడుకవు ఇక్కడ నుండి పోతే నేను కొంచెం నిమ్మలంగా ఉంటా. నైట్ అయితే ఖచ్చితంగా డోర్ పెట్టుకొని గట్టిగా బెడం పెట్టుకొని వండుకో. సరేరా. లావణ్య, కడుపు నిండా తిను. వాళ్ళు నీకు పెట్టకున్నా నువ్వు ఇంట్లోకి వచ్చి అన్నం తిను. నిన్ను అస్సలకే మేం కాదు అని అనం. ఎప్పటికైనా నువ్వు మా ఇంట్లోకి రావాల్సిన దానివే, గుర్తు పెట్టుకో. సరే ఆంటీ. తిను, నేను వాటర్ తీసుకొస్తా. సరే. తిను బంగారం, తినిపియల్లా? వద్దులేరా, తింటా. ఆకలి ఫుల్ అవుతుంది. అన్నం తింటా అని పోయేసరికి అన్నం లేదు, కూర లేదు. అందరు తిన్నారు, కూర్చున్నారు. అవునా? సరేలే, నువ్వు రోజు ఇక్కడికి వచ్చి తిను, సరేనా? తిను, బాధపడకు. ఫస్ట్ అన్నం తిను, మొత్తం తినాలే. సరేరా. అమ్మయ్య, కడుపు నిండిపోయిందిరా. ఏరి అంకుల్ బంటి గిట్లా అటే వేర్రు. వాళ్ళు మనం మాట్లాడుకుంటామని మనకి ప్రైవసీ వదిలేసి పోయిర్రు. సరేరా, మరిగా నేను ఇంటికి వెళ్తా, సరేనా? వాళ్ళు నా గురించి ఉత్తరు కావచ్చు, ఇంకా అత్తలేదు, ఏడవేంది ఇది అని. నిజం చెప్పాలంటే నాకు ఆ ఇంట్లో అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. వాళ్ళు అనే మాటలకు కానీ, వాళ్ళు నన్ను చూసే తీరు కానీ. పోనీలే, మళ్ళేదన్నా ప్లాన్ వేస్తారా, ఏమేస్తారో చూద్దాం. ఈ అవ్వ తిక్కలెత్తా ఆయనతో తీసుకొచ్చి పెట్టుకుంటా ఇంట్లో. ఏం చేస్తారో వేసుకొని. సరేలే. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అస్సలు టెన్షన్ తీసుకోకు, సరేనా? నీకు నేనున్నా.
సరేరా, లవ్ యూ సో మచ్ రా. నీతోటి ఏదైనా చెప్పాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ అన్న వస్తా, లేకపోతే ఏదైనా లెటర్ రాసన్న అక్కడ పెడతా. సరేనా? సరే, నువ్వు నాకు చెప్పాలని నేను లేకున్నా కూడా అమ్మకు చెప్పు, నాన్నకు చెప్పు. సరే. ఫోన్ కూడా నీకు కొనిస్తా, ఏం చేస్తారో చూస్తా. సరేరా, మరి బాయ్, వెళ్తున్నా. ఆంటీ చెప్పురా. పాపం అన్నం కూడా పెట్టలేదటమ్మా. ఇక ఇప్పుడు తిన్నా కడుపు నిండా అని అంటుంది. రోజు వచ్చి మా ఇంట్లో తినరా, మేము అద్దనం. నువ్వు ఇంటి కోడలివి, నీకు అన్ని హక్కులు ఉంటాయి. నువ్వు వచ్చి తిని ఉండు. నిన్ను అస్సలకే మేము అద్దనటోళ్ళం కాదు. సరే అంకుల్, మరి ఆంటీ వెళ్తున్నా. సరేరా, వాళ్ళు ఏదన్నా ఏమన్నా పట్టించుకోకు. వాళ్ళు కొట్టినా తిట్టినా మాకు వచ్చి చెప్పు, మేము చూసుకుంటాం. సరే ఆంటీ. జాగ్రత్త, రావాలా బయట దాకా? వద్దులే, నేను వెళ్తా. సరే పో. పాపమమ్మా, ఈమెను చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. కనీసం పొద్దడుచుంది, ఇప్పుడు టైం ఎంత అవుతుందే? దగ్గర దగ్గర పావుదక్క 5 అవుతుంది. ఈ వారకి ఏం తినకుండా ఉన్నది. అదే ఇప్పుడు మన ఇంటికి రాకపోతే, మనం పెట్టకపోతే తినకుండా ఆమెకి ఏమవుతుందో ఏమో. నువ్వు కూడా ఎప్పుడా నానిగా రమ్మను, తినుమను, మన ఇంట్లో ఉండుమాను. ఎంతైనా కన్న తల్లి లేకపోతే బతుకు వేస్టురా. అది ఆడోళ్ళదైనా మొగోళ్ళదైనా అందరికీ అర్థం కావాలి. అవునమ్మా, నిజంగా. అయితే నేను మా దోస్తుగానికి ఫోన్ చేసిన, ఒక ఐడియా అయ్యిరా, గిట్ల రాగి సంగతి అయిందని అన్నా. అంటే ఏమన్నాడు? ఏమన్నారంటే, ఇప్పుడు మీరు ఆమెను వదిలేయండి, పట్టించుకోకుర్రి, ఇక అయిపోయింది, పెళ్లి క్యాన్సల్ అయింది అన్నట్టే ఉండుర్రి. ఏ రోజు మంచిగా ఉన్నదో ఆ రోజు క్యాజువల్ గా బయటకు పోదామని నవ్వించుకుంటానో ఎట్లనో పట్టుకొని రార్రి. ఆయనత తాళి కట్టురా నువ్వు గంతే. ఒక్కసారి మెడల తాళి కట్టినవంటే అది తీసేయలేదు. తాళి కట్టించుకొని ఆయనతో నీ ఇంటికి తెచ్చుకోరా అని అంటుండు. అబ్బో, గట్లయితే అది మనల్ని నమ్ముతాదిరా తమ్మి. మనల్ని నమ్మి అది బయటకత్తదా? అందుకే నేనేమనుకుంటున్నా అంటే, అదే 7 తారీఖున నేను అత్తనే అక్క, తాలిబొట్టు అవ్వోటి ఇవ్వోటి అన్ని పట్టుకొని అత్త, ఆయనతో ఇంట్లోనే తాళి కడతా. నీ అక్క మీరిద్దరు కాసేపు దొరకబడితే తాళి కట్టిందంటే ఇక అయిపోతుంది, ఎవరేం చేస్తారే? అంతే అంటవా? అంతేనే అక్క. ముందు రోజు అది వన్నాక రాత్రే అత్త, ఇక 7 తారీఖు ఆయనతో పొద్దుగాల దొరకబట్టి తాళి కట్టిందంటే దాన్ని పట్టుకొని పీకుతా. పెళ్ళైపోయింది, తీసుకొని పోయిండు అన్నట్టుంటది. సరేరా, అట్లయితే అట్లాయే గాని ఈ 4 రోజులు ఆమెకు మనిద్దరి పెళ్లి గురించి గాని ఏది చెప్పకుర్రి, ఏది అనకుర్రి, మర్చిపోయినట్టే ఉండుర్రి. సరే సరే బామ్మర్ది. 7 తారీఖు అది బయట కత్తనేమో బయట తాళి కట్టించుకొని దాన్ని పట్టుకొని పోతా. లేదు అనంటే అదే తాళి ఇంట్లోకి తెచ్చి కడతా, తీసుకొని పోతా. మ్యాక్సిమం మీరు బయటకు రావడానికే, అంటే బయటకు తీసుకురావడానికే ట్రై చెయ్యాలి. చూద్దాం అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో. సరే సరే సరే, ఇక వార్రి. ఏ బామ్మర్ది, అంత పిసలెత్తాంది, ఓ పెగ్గేసేద్దాం పా, ఇటు నుండిటే పోయి. ఏం పెగ్గు తీయి, మన బతుకులు పెగ్గేసేటట్టున్నాయా? నడువు సక్క ఇంట్లకు. ఏ అత్త పోయే, నువ్వైతే పో. వెళ్దిరారి మరి. సరేనే అక్క, అత్తం పో. ఇల్లు ఎటు వేర్రు? ఏం ప్లానింగ్ చేస్తారు ఏంది? మళ్ళా బయటకు పోయి ఎక్కడా కనబడతలేరు కదా. ఎడ చూసినా ఏడ కనబడతలేరు. ఈ రాత్రి ఎడవై ముచ్చట పెడుతుర్రు. నేను ఇంటానికి ఇట్లా బయటకు వేర్రా ఏంది? పోని వాళ్ళు ఎన్నన్నా ప్లాన్లు వేసుకొని వాళ్ళు నన్ను ఏం చేయలేరు. ఆ దోస్తులు చూసిర్రా, ఇట్లనే 2-3 రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక 2-3 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. అయితే గిట్లయిందిరా రాజు. ఇక అందుకే నీకు ఫోన్లా ఏమీ చెప్పలేదు. నేను ఇంటికి వచ్చినాకనే చెప్దామని నేను సప్పుడేక ఉన్నా. నిన్న నైటే వచ్చిన. అమ్మ తోడు, ఆ బాడుకోవు భలే సైలెంట్ గా ప్లాన్ చేసిండు కదరా. అవునరా, ఆ రోజు పంచాయతీలా నా ముఖమే చూస్తలేడిగా వాడు. పాపం ఇప్పుడైతే లావణ్య మంచిగా ఉందా లేదా? మంచిగానే ఉందిరా. ఇక రోజొచ్చి శ్రీనితోటి మాట్లాడుతుంది. వాళ్ళు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళకేం భయపడతలేదు. ఇక నేను కూడా నిన్న రాంగా బాధ అనిపించింది. పోతున్నారా చెల్లె, ఏమన్నా అనిపిస్తే ఫోన్ చేయంటే సరే అన్నయ్య అని అన్నది. ఇక వచ్చేసిన. ఇగ్గులేని బాడుకోవు చూర్రా ఎట్లా వస్తాండ చూడు. బా, ఈ బాడుకోవాలి ఇన్నే ఉన్నారు కదా. ఏమ్రా శ్రీకాంత్, ఏం సంగతి, ఎడివేస్తున్నావు? ఎన్నో పనులుంటాయి, అటే పోయేస్తున్నా, పని ఉండే. ఏమో జరిగిందట కదా పంచాయతీ, అవసరం ఆరా నీకు? ఆ పిల్ల జోలికి పోకని చెప్పనే చెప్తిమి. అది అయింది, అయిపోయింది. ఇక ఆమె జోలద్దు, ఆ వార్తద్దు, ఆ కథ వద్దు నాకు. మీతోటి వచ్చినతోటి ప్రేమలుందని నాకేమెరక.
ఉన్న ఆలోళ్ళైతే నాకు బయటపడ్డది. ఆ పిల్లకు లవర్ ఉన్నాడు అని అన్నాక నేను ఆ పిల్లని ఎందుకు చేసుకుంటా అని ఎంబడబడతా. ఓర్ని అవ అందంగా ఉన్నది కదా చేసుకుందామని నేను ఎంబడబడ్డా గాని గాపొల్ల నాకెందుకు. అదే గదే శ్రీకాంత్, వదిలే ఆ అమ్మాయిని. ఆ అబ్బాయిను అమ్మాయి 2-3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటుర్రు. పాపం ప్రేమించుకున్నోళ్ళను విడగొట్టుడు ఎందుకు? వాళ్ళు పెళ్లి చేసుకొని సంతోషంగా బతకని. నీకు బొచ్చడు మంది ఆడోళ్ళు దొరుకుతారు గాని. నేను కూడా లైట్ తీసుకున్నా. నాకు ఆ అమ్మాయి అద్దే అద్దు. అబ్బో గా అమ్మాయిని చేసుకుంటే నేను బాగుపడతాను. ఇక మనసులో కొన్ని బయట కొన్ని అట్లా ఉండద్దు. ఎవరితోటన్నా ఒక్కొరితోటే ఉండాలి. నేను మర్చిపోయిన ఆ అమ్మాయిని, నా జిందగీని నేను ఎంజాయ్ చేస్తాను. గంతే చేసుకో గంతే. మరి నిజంగా అంటాండా లేకపోతే అట్టిగనా? మళ్ళీ నమ్మియాలరా, అందుకే ఇట్లా మాట్లాడుతున్నా. వాడు నిజంగానే మాట్లాడుతుండు. అయినా లావణ్యకు లవర్ ఉన్నాడు అని తెలియదు కదా. ఆ తెలియకుండానే ఇక దీనికి ఎవ్వరు లేరు కదా, దీన్ని వేసుకుందాం అన్నట్టు వాడు ఫిక్స్ అయిపోయిండు. ఇప్పుడు లావణ్యకు లవర్ ఉన్నాడు అని తెలిసినాక వాడెందుకు వేసుకుంటాడ్రా? అందుకే వాడు అంటాడు గది నాకెందుకని. గదే గాని సరే తీరా, అట్లట్లా పోదాంపా. నీ అవ్వ పిచ్చిలేస్తాంది. 2 రోజులు ఆడు ఉంటే మనసున పట్టు లేదు. ఎప్పుడెప్పుడు ఇటు రావాలా అని అనిపించింది గాని ఇక మన బాధ చూడలేక ఉన్నా. సరేదా. తిన్నవారా లావణ్య? తిన్నా ఆంటీ. ఏం కూర వండింది? బెండకాయ టమాటా. ఏమన్నా అంటుర్రారా? ఏమంటలేరా ఆంటీ, ఇక సప్పుడు చేస్తలేరు. అంటే నాతోటి అట్లట్లా మాట్లాడుతుర్రు గాని తిట్టుడు గాని కొట్టుడు గాని ఏది చేస్తలేరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుర్రు, నా పని నేను చేస్తున్నా. దానికి ఏంది పని చేసేది? సప్పుడేక కూసోని తిను. ఏం ఎక్కువ చేస్తలేను గాని బట్టలు వింటలేను, బోర్లు తోముతున్నా ఊడుస్తున్నా. ఇక ఎవరైతే సప్పుడు చేస్తలేరు. ఇంకా సప్పుడు చేస్తారా వాళ్ళు? సప్పుడు చేస్తే 2 ఉత్కా. సరే గాని ఎటు పోతున్నావురా? ఎట్లేదమ్మా. పొయ్యి మీద పాలు పెట్టిన బంద్ చేస్తావా? ఏదే బంద్ చేయలేపో. సరే మేడం తిన్నావా? తిన్నరా, నువ్వు తిన్నావా? తిన్నా. కాసేపు అట్లా ఓదాం రాలేవు. మీ ఫ్రెండ్ని తీసుకొని రా, నేను టిల్లుగాని తీసుకొని వస్తా. ఎటు పోతావురా? చెట్ల కాడికి ఓదాం, కొసేపు కూర్చొని నిమ్మలంగా మాట్లాడుకుందాం అన్నా అంటుర్రా. ఏ సప్పు లేదు. గదే ఏమి అనరు. నువ్వు వాళ్ళతోటి ఏమి చెప్పకుండా సప్పుడేక చున్నేసుకొని రా. ఆ పోరు అత్త అంటదో రానంటదో? అత్తది ఇంటికాడనే ఉన్నట్టుంది కదా, తీసుకొని రా. నేను నువ్వు టిల్లుగాడు పోతాం ఫస్ట్. సరే జల్దిరా బేబీ. రారా, నీతోటి మాట్లాడాలని ఉంది. సరే వస్తా. ఎటు పోతుందో చెప్పకుండానే పోతుంది. దీని ఇష్టరాజ్యం అయిందిగా. నేనెందుకు అడుగుతా? పీకని. ఎన్ని రోజులు? ఇంకొక 3 రోజులు అయితే అయిపోయే. దీని మెడల ఉరితాడి వడబోతుంది. దీనికేమో తెలియదు. నన్ను ఏమంటలేరు కదా, సప్పుడేకనే ఉంటురు కదా, మర్చిపోయారు కావచ్చు అని అనుకుంటుంది. బిడ్డ, ముందున్నదే ముసళ్ళ పండుగ. రోజులైతుంది బంగారం, నిన్నిట్లా గట్టిగా హగ్ చేసుకోక. చాలా రోజులు అవుతుందిరా. సేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. మనసు కొంచెం రిలాక్స్ అవుతుంది. ఎప్పుడు దడదడ ఇంట్లో నిన్నేమంటుర్రో ఏం చేస్తుర్రో, నువ్వు కనబడతలేవని టెన్షను, నువ్వు మాట్లాడతలేవని టెన్షను. అమ్మతోడు ఈ టెన్షన్కి చచ్చిపోతానా నేను. అవునారా, నాకు కూడా మనసు నిమ్మలంగా ఉండుడే లేదు. మళ్ళీ ఏది అంటలేరు కదా నిన్నైతే. ఏమంటలేరు, సప్పుడు చేస్తలేరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటున్నా. అంతే, ఇక గంతల్నే ఉండని. వాళ్ళని నువ్వేమనకు, నిన్ను వాళ్ళు ఏమనాల్సిన అవసరం లేదు. అదేరా, ఆటకేమన్నా ప్లాన్ చేస్తుర్రంటవా? వాళ్ళు ఏ ప్లాన్లన్నా వేసుకొని నేను ఉన్నా కదా నీకు, నువ్వేం భయపడకు. సరేరా. మీ అమ్మ నాన్న కూడా ఇంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు తెలుసా. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం లావణ్య. అసలు మనము ప్రేమించుకున్నట్టు మన ఇద్దరికే తెలుసు అని మనం అనుకున్నాం, కానీ వాళ్ళకు ఈ విషయాల కంటే ముందే తెలుసు. వాళ్ళు ఊకే అడుగుతూ ఉండే, లావణ్య అంటే ఇష్టమారా, లావణ్య గురించి ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, అసలు లావణ్య మీద నీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడిగిర్రు. బట్ నేను సందేయలేదు. అంటే ఎందుకు చెప్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా రియాక్షన్ అవుతారో అని నేను చెప్పలే. సరేలేరా, అంతా మంచి జరగాలి. అంతా మంచి జరుగుతుంది, నువ్వేం టెన్షన్ తీసుకోకు, సరేనా? సరేరా. నువ్వు అంటే నాకు పిచ్చిరా. ఎప్పుడెప్పుడు మీ ఇంట్లోకి వచ్చేయాలని ఉన్నది. నాకు ఆ ఇంట్లో నరకం తప్ప సుఖం లేదు. బాధపడకు బంగారం, కొన్ని రోజులు ఒప్పుకబట్టు అన్ని సెట్ అయిపోతాయి. ఏది కావాలన్నా నన్ను అడుగు, అది తెచ్చిచ్చే బాధ్యత నాది.
నీకు నేనున్నా, ఇప్పటి కాదు ఎప్పటికీ నీ తోడై నీ వెంటే ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా నీ చేతు నేను వదిలిపెట్టా. గుర్తుపెట్టుకో, అందరు అబ్బాయిల లెక్క నేను కాదు, నేను మోసం చేసేటోన్ని కాదు, నువ్వంటే ప్రాణం తీసుకునేటోని నేను. అర్థమైందిరా, అందుకే కదా నేను అంత డేర్ చేసి అంతమందిలా చెప్పినా. చెప్తావో చెప్పవో అని మస్తు భయపడ్డా కానీ చెప్పినావు, థ్యాంక్స్. చెప్పకపోతే ఇక నా లైఫ్ ఆ రోజుకే లాస్ట్ అయిపోయేదిరా. అదే అదే యా దోస్తులు, మరి చూసిర్రా ఈ రోజటి వీడియో? మరి తర్వాతటి ఎపిసోడ్లో మరి ఏమైతుంది, వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా కాదా అనేది అయితే చూపిస్తాము. లాగ్ చేస్తున్నారు అని ఇద్దరు ముగ్గురు అంటున్నారు. లేదు దోస్తులు, ల్యాగ్ చేయకుండానే అసలైన స్టోరీ అనేది తీస్తున్నాము. ఇప్పుడు ఆ పంచాయతీ అయినాక డైరెక్ట్ అక్కడికి పోయి పెట్టినాం అనుకో, మధ్యలో ఏం జరిగింది మరి ఏం కథ అనేది కూడా మీకు తెలియాలి కదా. అందుకే ఇట్లా మాకు ఏం ఎరగనట్టు, అసలు ఏం ఎరగనట్టు, వాళ్ళు పట్టించుకోనట్టు, పెళ్లి గురించి మర్చిపోయినట్టు ఉన్నారన్నమాట. అది చూపించడానికే ఈ స్టోరీ అయితే తీసాము. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది అయితే చూపిస్తాము. అందరికీ హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. చూసిర్రా, అమ్మ లేకపోతే నా పరిస్థితి ఎట్లుంది మీకు చూస్తూనే ఉన్నారు కదా. మీకు అర్థమైందా ఈ సిరీస్ బట్టి? అమ్మ ఉంటే మనం ఏదైనా సాధించగలం, దేన్నైనా ఎదిరించగలం. అమ్మ మన కడుపు నింపుతుంది, మన దుఃఖం చూస్తుంది, మన సుఖం చూస్తుంది, అన్నీ చూస్తుంది అమ్మ. అమ్మ లేని బతుకు ప్రతి ఒక్కరి జీవితం వేస్ట్. నిజం చెప్తున్న దోస్తులు, నా లైఫ్ ఎట్లా మారింది ఒక్కసారి మా అమ్మాయి అనిపోడుతోట అనేది మీరు చూస్తున్నారా? సో అందరికీ ఒకటే మాట చెప్తున్నా, కన్న తల్లిని కష్టపెట్టకండి, కన్న తల్లిని మీరు చనిపోయేదాకా ప్రేమించండి. ఆమెకు ఎంత అవస్తున్నా కూడా మన ముందు తెలపకుండా మనల్ని మంచిగా చూసుకుంటారు. ప్లీజ్ దోస్తులు, కన్న తల్లిని కానీ కన్న తండ్రిని కానీ అనాథలు చేయకుర్రి. వాళ్ళు లేకపోతే మనం ఈ భూమి మీద లేము. వాళ్ళు ఎంత కష్టపడితే మనం పెరిగినామనేది అర్థం చేసుకోండి. మనకు ఏజ్ వచ్చి మనకు పెళ్ళం పిల్లలు వచ్చినాక అవ్వాయ్యా ఎందుకు అని పక్కకు పెట్టకండి. ఒక రోజున ముందు ముందు మన పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. మనం ఈ రోజున మన కన్న తల్లిని కన్న తండ్రిని మంచిగా చూసుకుంటే రేపటి రోజున మన పిల్లలు మనల్ని మంచిగా చూసుకుంటారు. ఈ సిరీస్ ద్వారా అమ్మ లేకపోతే ఎట్లుంటుంది అనేది మీకు అర్థమైందని అనుకుంటాము. సో అందరికీ హ్యాపీ మదర్స్ డే. లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఉన్నవాళ్ళు అమ్మను బాధ పెట్టకుండా మంచిగా చూసుకోండి. ఓకేనా దోస్తులు? తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.